అనంతరం ముందర ఈ భార్యలను చూస్తున్నాడు, అలా అలా అందరినీ చూస్తున్నాడు. అందరూ వచ్చారా, సేనా సమేతులుగా వారి పరివార సమేతులుగా వచ్చారా లేదా, నా ఆజ్ఞను ఎంతవరకు పరిపాలించారు వీళ్ళు. కౌసల్యకి ఈ 350 మందో ఈ 350 మందో కనిపిస్తున్నారు కనుక అందరితో కూడా వచ్చింది. సరే సుమిత్ర సేవ కోసమే కూర్చున్నారు కనుక ఆవిడకి ఏం అక్కర్లేదు, మహాతల్లి ఆవిడ కూడా వచ్చింది అనుకున్నారు. వీరేమైనా నోరు కదుపుతారేమో అని చూస్తున్నాడు ఈయన ముసలాయన. అంటే శ్రీరామచంద్రమూర్తిని గురించి వెళ్ళవద్దు అని ఒక్క ముక్క ఏమైనా బయలుపెడతారా లేదా అనేటువంటి ఆవేదన అజిత మహారాజు గారి ఆవేదన. అందుకు రమ్మన్నాడు వీళ్ళందరినీ. అంతేగాని వీరందరినీ ఎందుకు రమ్మన్నాడండి? ఎవరైనా అడ్డుపెట్టేవాడు కాస్త ఉంటాడేమో. అడ్డుపెట్టే అధికారం ఈయన రామచంద్రమూర్తికి వయస్సు లెక్క ఇక్కడ చూపించాడు మళ్ళీ ఒక్కసారి. రామచంద్రమూర్తికి అప్పుడు 28వ సంవత్సరం వచ్చిందట వయస్సు లెక్క. అయితే ఉపనయనంలాగా అయితే అందులో 7 సంవత్సరములు తీసేసేయాలి ఉపనయనం కింద. 7వ సంవత్సరంలో ఉపనయనం ఏంటంట రామచంద్రమూర్తికి. కేవలం ఆ గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయీత అంటే గర్భంలో ఉన్నదాంతో సహా 8. వీడికి కూడా 7 సంవత్సరంలే మహాప్రభు, బ్రాహ్మణతో పాటే క్షత్రియుడికి కూడా. అందువల్ల 7వ సంవత్సరం వయసులోనే ఉపనయనం అయిపోయింది కనుక 7 సంవత్సరములు తీసేసి అక్కడి నుంచి లెక్క పెడుతున్నానన్నాడు ఆయన. ఆ లెక్క ప్రకారం 28 ఏళ్ళు అన్నాడు. మొదటి నుంచి లెక్క వేసుకొస్తే 28 ఏళ్ళు. 28 సంవత్సరములకి ఈ వయస్సు కారణం ఏమిటి అంటే ధర్మశాస్త్రం అక్కడ ఎందుకు వచ్చింది అని అదా వయస్సు కేవలం ఉపనయనం చేసిన ఎందుకని ఉపనయనం వరకు జన్మ వేరు. జన్మనా జాయతే ద్విజ కర్మణా జాయతే శూద్ర. కేవలం వీడు మాత్రం ఎప్పుడో కూడా శూద్రుడు ఎలా పుట్టాడో మనం అలాగే పుట్టాం, పుట్టకలో తేడా లేదు మహాప్రభు. కర్మాధికారం వల్ల ద్విజత్వం పొందాం. కర్మాధికారం వల్లనే క్షాత్రమును కూడా మానవుడు పొందుతాడు కనుక అక్కడి నుంచి క్షాత్రం ప్రవేశించింది కనుక, అంటే క్షత్రియ ధర్మం ప్రవేశించింది కనుక అక్కడి నుంచే వయస్సు లెక్క. అంతేగాని ఆ చిన్నతనంలో ఆ బాల్యంలో ఉండబడింది మాత్రం లెక్కలో లేదు మహాప్రభు. ఆ కారణం చేత ఆ మహాతల్ని అక్కడి నుంచి లెక్క వేస్తున్నారు. ఇంకో ధర్మం ఇక్కడ రామచంద్రమూర్తికి 18 ఏళ్ళు దాటిన తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా పంపించేటప్పుడు తల్లి అనుమతి కూడా ఉండవలే. తల్లి అనుమతి లేకుండా మాత్రం ఇచ్చే అధికారం లేదు. ఆ అధికారాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడైనా రామచంద్రమూర్తిని వీళ్ళందరి ముందుగా ఒక్కసారి పిలిపిస్తే ఎవరైనా ఎందుకు వెళ్ళాలి అని ఒక్క ప్రశ్న వేస్తే కైకంబకి పంపించే అధికారం ఏముందని ఎవరైనా అంటారేమో. అందుకోసమైనా ధర్మం కోసమైనా మా రాముడు ఆగుతాడేమో అని పాపం ఆవేదన. ఇన్ని ఆలోచనలు ఉన్నాయండి ముసలాయనకి. ధర్మం అనేటువంటి ఆలోచన కావాలి. ధర్మాలోచన చేస్తున్నాడు పాపం మహానుభావుడు, జాగ్రత్తగా చూస్తున్నాడు. ఏమిటి రామచంద్రమూర్తి వెడుతున్నారట, మీరంతా చూస్తున్నారా, విన్నారా అసలు అనే భావనతో ముఖంలో అలా కనిపించేట్టుగా చూస్తున్నాడు దశమహారాజు గారు. దశమహారాజు గారు అలా చూస్తున్నాడు. మీకందరికీ తెలిసిందా, మీకందరూ విన్నారా? కేవలం విని కూడా మరి ఊరికే మాట్లాడటం లేదేమిటి, ఏమైనా మాట్లాడతారా, దీని గురించి ప్రస్తావన ఏమైనా చేస్తారా అని ఒక్క మాట మాట్లాడతారా అని అనుకుంటున్నట్టుగా పాపం నిరీక్షిస్తున్నాడు స్వామివారు వీళ్ళందరినీ కూడా. ఆ రామచంద్రమూర్తి మాత్రం వారికి అందరికీ కూడా సేవ చేస్తున్నాడు మహానుభావుడికి. మహారాజు గారికి ఏదో రాస్తున్నారు, ఏదో ఎక్కిస్తున్నారు, చూస్తున్నారు. అలా జాగ్రత్తగా పడిపోయినాడు కదండి. అందుకోసమని చాలా జాగ్రత్తగా అన్నదమ్ములిద్దరూ కూడా ఒక పర్యాడం అలా కౌగలించుకుని అలా కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అలా పరామర్శం చేసుకుంటున్నాడు పాపం రామచంద్రమూర్తి. నానా ధర్మశాస్త్రజ్ఞుడివే, మహానుభావుడివే, ఇప్పటికైనా నువ్వు ఒక్కసారి నాకు పర్మిషన్ ఇప్పిస్తే ఇక దయచేసి వెళ్తాం నాన్న. నిజండి పర్మిషన్ నాకొక్కడికే కాదు నాన్న, నా భార్యకి నా తమ్ముడికి కూడా. వారెవరూ కూడా చాలా వరకు చెప్పి చూశాను. రాకుండా ఉండడం కోసమని అనేక రకములుగా చెప్పాను, నా శక్తి సామర్థ్యములన్నీ చూపించాను. కానీ వీటికి కూడా వారు మాత్రం అంగీకరించడం లేదు. ఇరువురు కూడా ఏమైనా సరే రావాలి అంటున్నారు. ఆ కారణం చేత ఆ ఇరువురికి కూడా నాతో పాటు పర్మిషన్ ఇప్పిస్తే మేము ముగ్గురం కూడా బయలుదేరి అరణ్యవాసానికి వెళ్ళిపోతాను నాన్న. మేము వెళ్ళిపోతే కానీ ఈ దుఃఖం ఏమిటో తగ్గదు, ఈ ప్రజావాహిని తగ్గదు మహాప్రభు నాన్న. ఈ ప్రజావాహిని ఊహ వస్తున్నారు, చూస్తున్నారు. హే రామచంద్రమూర్తిని చూడరా, ఆ మహానుభావుడు అరణ్యానికి బయలుదేరుతున్నాడు అంటున్నారు కొందరు. ఈ లోపల మహానుభావులంతా గ్రామస్తులంతా బయలుదేరారు. ఒరే ఎందుకురా, ఏం కైకమ్మ అంటున్నారు వీళ్ళంతా దూరాన్ని నుంచి. వీళ్ళల్లో వీళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. నువ్వు మాత్రం భద్రుడికి పట్టం కడతావా? ఏం పట్టం కడతావు? మేమంతా రామచంద్రమూర్తి వెనకాతలు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మా ఇళ్ళన్నీ కూడా ఎలుగులు తవ్వి పందికులు కుక్కలు తవ్వేసి ఇలా రకరకములుగా
చండాలమైపోయి అటువంటి చండాలమైపోయి విడిచిపెట్టినటువంటి దుక్కుమాల ఇళ్ళు ఇవన్నీ మహానుభావుడికి భరతుడికి పట్టం కడతావా, ఇదా నువ్వు చేసే గొప్పతనం అనుకుంటున్నారు కొంతమంది. రామం వినా అనజీవిష్యే, రామచంద్రమూర్తి లేకుండా మేము మాత్రం ఉంటామా, రాముడు ఎక్కడ ఉంటాడో మేము కూడా అక్కడికే వెళ్ళిపోతాం తప్ప మేము మాత్రం అయోధ్యలో ఉండం అని కొంతమంది ప్రయాణం అవుతున్నారు. మరికొంతమంది ఇలాగూ కొంతమంది అలాగూ ఇలా రకరకములుగా అనుకుంటూనే ఉన్నారు. జనసందోహం యావత్తు కూడా ఈ జనసందోహంలోంచి తగ్గాలి అనుకున్నా, ఈ జనసందోహం పూర్తి చేయాలనుకున్నా కేవలం పరమార్థం అనేది ఎప్పుడంతే కేవలం నేను బయటికి వెళితే కానీ ఈ పరమార్థం ఏమిటో తేలదు నాన్న. ఆ కారణం చేత ఏమైనా సరే నన్ను మాత్రం బయటికి వెళ్ళేటువంటి అవకాశాన్ని కలిగించు నాన్న, పర్మిషన్ ఇప్పించావు అంటే నేను మాత్రం బయటికి వెళ్తానన్నాడు. రామచంద్రమూర్తి గారు పాపం ఏమి సుధమహారాజు గారు ఏమీ మాట్లాడలే, ఏమీ కూడా మాట్లాడిన పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇచ్చాను రానలేదు, ఏమీ అనకుండా పాపం పరమాత్మ అలాగే ఊరుకున్నారు. ఈ లోపల ఏం నాన్నగారు ఇంకా పర్మిషన్ ఇప్పిస్తే నేను కూడా బయలుదేరుతా కదా అంటున్నాడు ఆయన. పర్మిషన్ ఇప్పిస్తే మా ముగ్గురికి కూడా మహాప్రభు తప్పకుండా బయలుదేరి పెడతాం, నీ సెలవు నీ యొక్క ఆజ్ఞానుసారంగా వెళ్ళిపోతాం ఇక అన్నారు. ఆ రామచంద్రమూర్తి గారికి మాత్రం సింహరాజు గారు ఏ మాట కూడా మాట్లాడడం లేదు, సరేనంటం లేదు, అవునం లేదు, బయలుదేరరా అనట్లేదు, వెళ్ళరా అంటలా, వెళ్ళరా అనడం లేదు మహాప్రభు. వెళ్ళరా అనకుండా అలా ఇలా చూస్తూనే ఉన్నాడు. ఏదో మతిస్థిమితం అయి తగ్గిపోయిందేమో, అసలే పాపం ఉన్మాద స్థితిలోకి వచ్చేసాడేమో, ఆ విరహ వేదన వియోగ వేదన పడలేక ఈ స్థితికి వచ్చాడేమో అనుకుంటున్నారు. పాపం వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇంత లోపల మహానుభావుడు అలా మూర్ఛిల్లి పడిపోయినాడు కదండి దశరథ మహారాజు గారు. ఆ పక్కనే ఉన్నటువంటి సుమంతుడు దంతాన్ కటకటాయదే, పళ్ళు ఒక్కసారి నూరి కేవలం ఆ కైకమ్మని సర్వాయములో కూడా అలా ఒక్క పర్యాడం నిరీక్షించారట. ఏం కైక దౌర్భాగ్యమైనటువంటి దుర్బుద్ధితో ప్రభువుగాన్ని వశం చేసుకుని ఇదా నీ కోరిక, నీ కోరిక కోసమని వీళ్ళంతా బలైపోతారా? చూడు ఈ గ్రామంలో ఉన్న మహానుభావులంతా పెద్దలంతా ఏమనుకుంటున్నారో చూసావా, నువ్వు విన్నావుగా, ఇక్కడికే వచ్చంటున్నారు, తాటుగా ఏమనల్లా ఇక్కడికి వచ్చే ప్రత్యక్షంగా అంటున్నారు. దౌర్భాగ్యమైన ఈ భూమి, ఈ మొత్తం పాడైపోయినటువంటి ఇళ్ళు, మేము లేని ఇళ్ళు ఇవన్నీ కూడా పట్టం కట్టేసేయి, ఇవే పుచ్చుకో, ఇక ఇవే ఇచ్చేది నువ్వు భరతుడికి అంటున్నారే చూసావా. దౌర్భాగ్యమైన బుద్ధితో కేవలం ప్రభు గారిని వశం చేసుకునే భర్తని ఆ వశం చేసుకున్నటువంటి మాయతో కేవలం రాముడికి మాత్రం పట్టాభిషేకం లేదు, భరతుడికి మాత్రం పట్టాభిషేకం ఉంది అనే మాటలను సృష్టించి ఇదా నువ్వు చేసే పనే, ఓ దౌర్భాగ్యురా అన్నాడు పాపం మహానుభావుడు. అలా అని ఇంతవరకు ఈ వేళ మాత్రం ఒక్క శబ్దం వస్తూనే ఉంది మహాప్రభు, ఏదో ఒక శబ్దం వెళ్ళిపోతుంది అనుకోండి, ఏదో ఒక శబ్దం వస్తూనే ఉంది, బ్రేక్ పడుతూనే ఉంది, మంచి ఆ ఉత్తేజం రాగానే బ్రేక్ వస్తుంది. అందుకనే నేను ఇటు నుంచి వెళ్ళొద్దు అని చెప్పుడా మహాప్రభు ఇందాకన్నది. నాకు అనుభవం కదండి ఇది, ఎవరైనా ఇలా పెడుతున్నారు అంటే అంతే, కథలోకి వచ్చేస్తాను, కథలోకి వచ్చాను అంటే కథలో కాదు పరమార్థంలోకి వెళ్ళాలి, పరమార్థంలోకి వెడితేనే కథ వినాలి తప్ప మీరు ఇతరంగా మామూలుగా కథ చెప్పేశాను అంటే మాత్రం మీరు వినక్కర్లా. అప్పుడున్నారు కైకమ్మని మహానుభావుడు సుమంతుడు అంటాడు, కైకా అంతేలే, ఆడపిల్లలను తీసుకునేటప్పుడు నా భర్త గారికి బాబు అసలు నీ యోగక్షేమం ఏమిటో, నీ యొక్క ప్రవృత్తి ఏమిటో, నీ కుటుంబం ఏమిటో తెలుసుకోక ఆనాడేదో నీకు సకల విద్యలు వచ్చు అనే వ్యామోహం చేత ఆ భావన చేత మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. మీ అమ్మ సంగతి తెలిస్తే మీ అమ్మ చేసిన పనే నీకొచ్చింది అన్నాడు వీడు. మీ అమ్మ చేసిన పనే నీకు వచ్చింది, ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు మహాప్రభు, ఆ కారణం చేత తల్లి కారణమే కనుక మీ అమ్మ చేసినటువంటి పనే నీకు వచ్చింది అన్నాడు. మీ అమ్మ ఏం చేసిందో చెప్పమంటావా అన్నాడు. ఏం చెప్పమంటావా సభలో, మీ అమ్మ ఏం చేసిందో, మీ అమ్మని మీ నాన్న ఎందుకు విడిచిపెట్టేశాడో చెప్పనా అన్నాడు. ఇప్పుడు అలా మీ నాన్ననే విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఆ ఆచారమే నీకొచ్చింది, ఇవాళ భర్తను వదిలేస్తున్నావు. మతుఘ్నీత కులఘ్నీత కైకేడి కులభాంసుని. ఒక మహానుభావుడు ఋషీశ్వరుడు సకల విద్యలు వస్తేనే కానీ రాజ్యాంగం ఇచ్చేవారు కాదు లోగడ. ప్రభు అంటే వాడికి అన్ని విద్యలు రావాలి, పక్షులు మాట్లాడినా తెలియవలే, పశువులు మాట్లాడినా తెలియవలే, ఏది మాట్లాడితే అదే తెలియాలి. ఆ భావం ఆ ధర్మం అన్నీ కూడా వస్తే తప్ప వీడికి మాత్రం ఏదో ఒక భాషలో నాకు తెలుసు ఆ భాషలోనే మాట్లాడతాను, మిగతా వారు ట్రాన్స్లేషన్ చేస్తారంటే అలా ఒప్పదండి మహాప్రభు. అన్ని ధర్మములు తెలిస్తేనే వాడికి రాజ్యం ఇచ్చేవారు. ఆ కారణం చేత నీ భర్త గారు ఉన్నాడే, నీ తండ్రి గారు ఆనాడు సకల విద్యలతో పాటు చీమలు కూడా మాట్లాడే విద్య కూడా నేర్పాడు మహానుభావుడుగాన. ఆ నేర్పి దానికి ఒక ఆన చెప్పాడు, ఈ భాష కనుక ఎవరికైనా చెప్పావా నీ శిరస్సు సహస్రవక్కలే మరణిస్తావు అన్నాడు. ఆ భాష మాత్రం చెప్పకూడదు, నీకు మాత్రం తెలుసు, నీకు జరిగిన చెప్పేశాయా నీకు అన్నాడు. ఆ విద్య ఏమిటో, ఏం మాట్లాడుకుంటాయో, సంభాషణ ఏమిటో, పశువుల పక్షం కూడా మొత్తం అన్ని విద్యలు కూడా చెప్పేశాడు.
అన్ని విద్యలు చెప్పి చివరికి ఆ విద్య కూడా చెప్పి దానికి ఇది ఆన కూడా చెప్పేశాడు. ఒకనొక రోజున మీ అమ్మ మీ నాన్న మంచం మీద కూర్చున్నారు. నేను చెబుతున్నాగా ఇప్పుడు నీకు సంగతి. మంచం మీద కూర్చున్నారు. ఆ మంచం కింద నుంచి చీమల బారు పెడుతోంది. ఆ చీమల బారు పెడుతూ పెడుతూ ఆ చీమలు ఏదో మాట్లాడుకుంటున్నాయి. ఆ మాట్లాడుకుంటుంది ఏమిటో తెలుసు మీ నాన్నకి. ఆయన విద్య నేర్పాడు కదా, ఆ విద్య వల్ల తెలుసు. ఆ తెలిసిన కారణం చేత ఆ మాట్లాడుకోవడంలో వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి ఓ చిన్న చిరునవ్వు వచ్చింది దీనికి. అందులో వెంటనే కాస్త చిన్న నవ్వు నవ్వాడు ఆ చీమల భారం చూసి. అంతే మీ అమ్మ పట్టుకుంది. నన్ను చూసి నవ్వావు అంటోంది. బాబు నేను చూసి నవ్వలేదే అంటాడు. నన్ను చూసి కాకపోతే ఎవరిని చూసి నవ్వావు? ఇక్కడ ఉన్నదే కేవలం నేనైతే ఎవరిని చూసావు? నన్ను కాకుండా ఎవరిని చూసి నవ్వుతున్నావు అని చెప్పి వెంటనే తగు ప్రారంభం చేసింది. నిన్ను కాదు బాబు, నేను కాదని చెబుతున్నా కదే, నిన్ను చూసి నవ్వలేదు. నిన్ను చూసి ఎప్పుడూ కూడా నేనేమీ మాట్లాడను. నిన్ను చూసి ఇవాళ నవ్వలేదు అంటున్నాడు. నవ్వలేకపోతే ఎవరు లేరు కదా, మరి ఇంట్లో గదిలో ఉన్న వాళ్ళమే ఇద్దరం అయినప్పుడు నాతో మాట్లాడగా నాతో నువ్వు నవ్వావంటే నన్ను చూసే నవ్వావు, అబద్ధం ఆడుతున్నావు చెప్పి గురువుగారు చెప్పారు కనుక మొన్నాడు పడుతున్నే మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అకారణంగా ఇంట్లో మా ఇద్దరికీ తగు వచ్చింది మహాప్రభు, ఏమిటి చెప్పమంటావా, ఏం చేయమంటావు అన్నాడు వెళ్ళి మీ నాన్న. అలా అంటే ఆయన అన్నాడు ఏమైనా సరే చెప్పొద్దు అన్నాడు. ఆయన ఆన చెప్పాడు ఏమైనా సరే విద్య చెప్పొద్దు, ఉంటే ఉంటే పోతే పోతే అంతేగాని పార్గణీనా వదిలే కానీ విద్య మాత్రం ఎప్పుడో కూడా ఆనే. ఆ విద్యకున్న పర్మిషన్ అంతే అన్నాడు మహానుభావుడు. ఆ విద్యకున్న పర్మిషన్ అంతే అని చెప్పడం చేత ఈయన వచ్చి ఏమైనా సరే చెప్పని నేను చూసి నవ్వలేదు అన్నాడు. అంతే, నిన్ను చూసి నవ్వలేదు అన్నాడు ఈయన. నన్ను చూసి కాకపోతే ఎవరున్నారు గదిలో? ఎవరు లేరుగా, ఇద్దరమే ఉన్నాం. ఇద్దరమే ఉన్నప్పుడు మరి నన్ను చూసి నవ్వలేదు అని చెప్తాడు. మళ్ళీ ఏమైనా సరే అబద్ధం అంటే కాదు, ఇది చీమల భాష అన్నాడా విడిపోతాడు. అందుకోసం నువ్వు మాత్రం క్షేమంగా ఉండవలసిందే ఏమైనా సరే. ఆ కారణం చేసి ఇది మాత్రం ఏమైనా సరే నేను మాత్రం నిన్ను చూసి నవ్వలేదు అంటాడు. సరే ఆ కారణంగా మొత్తం మెత్తగా 5 ఏళ్ళు వచ్చిపోమంది. ఇక నువ్వు మాత్రం ఇంటూ ఉండడానికి లేదండి. అలా ఉన్న కన్నపన్నటువంటి మహాతల్లికి దగ్గర కూతురి నువ్వు. ఆ కారణం చేత వివృద్ధగ్నీత కులగ్నీత కైకేయని కులభాంసిని. అందుకనే స్కాంద పురాణంలో కూడా ఒక ధర్మశాస్త్రం చెప్పాడు మహానుభావుడు. ధర్మశాస్త్రం తెలుసా, ఒకరు చేసిన పాపమును కేవలం సులభంగా పుచ్చుకోవచ్చు, తాను చేసిన పాపమును సులభంగా ఎవరికైనా పంచిపెట్టచ్చు. మానవుడు తాను చేసిన పాపమును కూడా సులభంగా పంచిపెట్టవచ్చు. సరే పంచిపెట్టేదట్టే పెడతానండి ఇంకోసారి. కేవలం ఆయన మాత్రం తన పాపం అందరిది పాపాన్ని మాత్రం తాను తేలిగ్గా పుచ్చుకోవచ్చు. ఆ ఒక్క కథ చెప్పేస్తాను ఇప్పుడు. ఆ మహానుభావుడు ప్రభుగారు ఒక ఆయన ఉన్నాడు. ప్రభుగారికి సకల విద్యలు రావాలి కనుక పక్షులు మాట్లాడే విద్యలు కూడా నేర్పాడు గురువుగారు. సరే ఆ విద్యలు నేర్చుకున్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. చేస్తూ ఉండగా ఒక రోజున ఆవేశంతో కోపంతో ఏదో కారణం చేత ఆ కుమారులకి మాత్రమే రాజ్యం అప్పగించేసి భార్య మీద కోపంతో దంధ్యాలు తెంచేసి అమాంతంగా సన్యాసం పుచ్చుకుని సరాసరి వచ్చి అరణ్యంలో కూర్చున్నాడు జపం చేసుకుంటూ. ఈ రాజుగారు అందుకోసం అండి జపం బాబు. కోపం వచ్చేస్తే అమాంతంగా ప్రతివాడు పెళ్లి లేచిపోతూ ఉంటాడంతే. ఏమిటా కోపానికి లేచిపోతున్నాడా? కారణం ఏమిటా? లేకపోతే విద్య పర్యవసానమా పరిపక్వమా ఏమిటో తెలియదు మహాప్రభు. ఆ కారణం చేత సరాసరి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు, జపం చేసుకుంటున్నాడు. ఈయనకి కోపంతో చెప్తున్నాడు కదా బాబు మహానుభావుడు సన్యాసం. మళ్ళీ ఇంటికి వెళ్ళడం మానేశాడు. రాజ్యం ఇంటి దగ్గర జరుగుతూనే ఉంది, అలా మానేశాడు. కూర్చున్నాడు. ఆ చెట్టు మీద 2 పక్షులు కూడా గూడు కట్టుకున్నాయి. ఆ గూడు కట్టుకున్నటువంటి పక్షులు మాత్రం క్రౌంచ పక్షులు 2 కూడా ఒకదాన్ని విడిచి ఎక్కడా కూడా ఒకటి ఉండకుండా ఎప్పుడూ కూడా ఆ విషయంలో ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు అంటూ ఉంటే ఈయన చెబుతూ ఉంటుంది, ఈయన చెబుతూ ఉంటాడు. ఇలా ఏముండ ఆ ప్రతి విషయం వాళ్ళు మాట్లాడుకుంటుంది. వీడికి బాగా తెలుసులే, వీడికి బాగా పక్షి భాష వచ్చు కదండి వీడికి. ఈ పక్షి భాషతో వీడు అలా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆనందంగా కాలం గడిచిపోతోంది. కానీ వీడికి కోపం మాత్రం సహజంగా ఉంది కదా. ఒకానొక రోజున రాత్రికి మగపక్షి ఆలస్యంగా వచ్చింది పాపం ఇంటికి. అప్పుడు ఆడపక్షి అంటోంది, ఏమి స్వామి ఇవాళ ఆలస్యంగా వచ్చారు ఏమిటన్నారు. అనగానే మగపక్షి చెబుతోంది, ఈవేళ ఒక ధర్మశాస్త్రం తీర్పు ఎవడికి చెప్పాలా అనేది యమలోకంలో ఇప్పటి వరకు సభ జరుగుతూనే ఉంది. నేను ఆ లోకానికి వెళ్ళి ఆ విషయం విన్నాను. కానీ పొద్దుపోయింది, నువ్వు భయపడుతుంటావేమో ఇంటి దగ్గర మళ్ళీ వచ్చాను. ఇంకా తీర్పు తేలలేదు. తీర్పు అయిపోవాలి. తీర్పు అయిపోతే తప్ప మరి ఇవాళ క్లోజ్ అయిపోవాలంటే అకౌంట్ క్లోజ్ అయిపోవాలంటే మొత్తం అకౌంట్ అయిపోవాల్సిందే, రేపటికంటూ మళ్ళీ వండుకోవడానికి లేదు. ఆ కారణం చేత ఆ తీర్పు ఏదో అందుకోసమని చూద్దామని చాలాసేపు ఉన్నాను, ఇంతవరకు తీరలేదే అన్నాడు. ఏమిటండి అంత గొప్ప తీర్పు? యమలోకంలో ధర్మం చెప్పడానికి కూడా మహానుభావులకి అంత కష్టమైంది అంటే ఆ తీర్పు ఏమిటండి, అసలు ఏం జరిగిందండి అన్నారు పాపం ఆడపక్షి. అప్పుడు మగపక్షి చెబుతోంది, ఏమీ లేదే,
ఒక గొల్ల ముసలి ఆవిడ రోజు కూడా మామూలుగా పుచ్చుకొచ్చి పెరుగు పోసేది. ఆ ప్రకారంగా పెరుగు పోయడం కోసమని వచ్చింది ఆవిడ. ఆ వచ్చేటప్పుడు తన గంప మీద ఒక బట్ట కప్పుకొని వచ్చేది, నెత్తి మీద పెట్టుకుని గంప బట్ట దాని మీద కప్పుకొని వచ్చేది. అలా బట్ట కప్పుకొని వస్తోంది. మంచి గాలి వచ్చింది. ఆ గాలికి ఆ బట్ట తొలగిపోయింది, ఓ పక్కకి పోయింది. ఆ పైన కేవలం గరుత్మంతుడు ఒక సర్పాన్ని తినడం కోసమని అలా కాళ్ళ మధ్యన పెట్టుకుని ఆ పీక్కుంటూ తింటున్నాడు దాన్ని. దాన్ని పీకినప్పుడు అది కరళం కక్కుతుంది కనుక విషం ఆ ఒక బొట్టు ఈ బుట్టలో పడింది. బుట్టలో కాదు, ఒక బ్రాహ్మడికి పోసే పెరుగు ముంతలో పడింది. బలాన ముంతని 4-5 ముంతలు పెట్టుకునేది. పాపం పెట్టుకుని కప్పెట్టుకుని మరీ వచ్చేది. దాని మీద బట్ట కప్పుకునే మరీ వచ్చేది. కానీ ఆ బట్ట తొలగిపోయిన కారణం చేత ఈ గరుత్మంతుడు ఎప్పుడైతే అలా దీని పావుని తినడానికి ప్రయత్నం తింటున్నాడో ఆ సమయంలో ఒక గరళం చుక్క అలా సరాసరి ఒక బ్రాహ్మడికి పెరిగిపోసే ముంతలో పడింది. పాపం ఈవిడికి తెలియక సరాసరి అలా వెళ్ళిపోయి సరాసరి పట్టుకెళ్ళింది, బ్రాహ్మడికి పోసింది. బ్రాహ్మడు చచ్చిపోయినాడు. ఇప్పుడు బ్రహ్మహత్యాపాతకం ఎవడి పేరు రాయాలి? అది ధర్మశాస్త్రం. యమలోకంలో తేలందండి ఎవడికి? పాపం ఈ ముసలమ్మ గారికి తెలియదు. కేవలం ముసలమ్మ మామూలుగా బ్రాహ్మడికి పోసే ముంత కనుక ఆ ముంతను జాగ్రత్తగా పెట్టుకున్నారు, తల మీద అక్కడే బట్ట కప్పుకున్నారు, మరి పెడుతున్నారు. అది ఆహారం తింటుంది కనుక గరుత్మంతుడు వాడు ఆహారం తినేటప్పుడు వాడు పీక్కు తింటాడు, మరి కాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడు. ఆ పావుని అలా ముక్కుతో పొడుస్తున్నాడు, ఆకాశం మీద వెడుతూనే ఉన్నాడు. వాడు ఆకాశం మీద వెడుతూ తింటున్నాడు కనుక దాన్ని మాత్రం హింసిస్తున్నాడు, నానా రకరకాలుగానే చేస్తున్నాడు ఆయన. ఆ బాధలో హింసిస్తున్నాడు కనుక మరణానికి సిద్ధంగా ఉంది కనుక అది మాత్రం విషం కక్కింది. మరి విషం కక్కపోతే ఏం కక్కుతుంది పాము? ఆ విషం ప్రాయం దీనిలో మామూలుగా పడింది. ఇందులో పడింది కానీ తెలియక పాపం ఈవిడ బ్రాహ్మడికి పోసింది. బ్రాహ్మడు చచ్చిపోతే బ్రహ్మహత్యాపాతకం ఎవరి పేరు రాయాలి అని ధర్మశాస్త్ర నిర్ణయం కాక ఇప్పటి వరకు కొట్టుకుంటున్నారు. ఎవడి పేర ఈ అకౌంట్లో పడాలి, ఇది ఎవడి పేరే అకౌంట్లో పడాలి అనేటువంటి విషయం మాత్రం తెలియలేదే అన్నాడు. అయితే చూసాడు, ఒకసారి వినరండి, ఇంకా కాసేపు అయినా పర్వాలేదు, మీరు వచ్చారదా, కబురు చెప్పారదా, నేను ధైర్యంగానే ఉంటానంది. పాపం ఈ ఆడపక్షి అలా చెప్పింది. మగపక్షి గవాలని ఎగిరిపోయింది. వీడు కోపిష్టవాడు కదండి, ఇక్కడే ఉన్నాడుగా, వీడికి అర్థమైపోయింది. దీనికోసం పెద్ద ఇంతసేపు యమలోకంలో తీర్ప, ఇటువంటి ఆ ధర్మశాస్త్రాల నిర్ణయం ఎన్నో చేశాను నేను. ఇది ఆ గొల్ల ముసలిది పెరిగిపోసింది కాబట్టి దానికి పేరు రాస్తే సరిపోయా అన్నాడు అంతే వీడు. నేను చెప్పాను తీర్పులు, ఎన్నిసార్లు చెప్పాను, ఎన్ని తీర్పులు చెప్పాను నేను. రాజ్యం చేస్తుంటే ఇటువంటివి ఎన్నో చూశాను. అక్కర్లేని విషయాలు ఎందుకు? పోసింది గొల్ల ముసలిది, పైన పచ్చో గిచ్చో చచ్చిందో, ఇది గాలికి తొలగిపోయింది, దానికి ఎవరికి తెలుస్తాయి? ఎప్పుడు తెలుస్తుంది మనకు తెలియదుగా. అది పెరుగుదో పోసింది, ఆ పెరుగు ఆగింది, చచ్చిపోయాడు ఆయన. అదే దీనికి పేరు రాసి సరిపోయా, దీని అకౌంట్లో పడిపోతుంది అన్నాడు. వెంటనే మగపక్షి కొంతసేపటికల్లా చాలా పొద్దుపోయి వస్తానని చెప్పిన పక్షి గౌగా తిరిగి వచ్చేసింది. ఏం జరిగిందండి అన్నారు. మన చెట్టు మొదట్లో కూర్చున్నాడే, ఈయన పేరు రాశాడన్నారు. వీడికిందని అక్కర్లేని విషయం నీకెందుకండి? నువ్వు చెప్తావు ఆ ధర్మశాస్త్రాన్ని గురించి. వాళ్ళంతా దేవతలు కొట్టుకు తెస్తుంటే బయటపడలేదా? ఆ ధర్మశాస్త్రాన్ని గురించి వీడు ఇటువంటి తీర్పులు చాలా చెప్పేసేట, ఈయన రాజ్యంలో దిక్కుమాల తీర్పులు. అందుకనే పెద్దలు మనకు సామెత చెప్పారు తెలుసా, ఏదైనా అనవసరమైన ప్రసంగం ఎవరైనా చేసేటప్పుడు మనకెందుకే మాట్లాడకంటారా, అనవసరమైన అక్కర్లేదు, మనకు చూసామా చచ్చామా, ఎందుకురా అక్కర్లేని విషయాన్ని అలా పంచుకుంటారు, అందుకని ఎందుకురా మాట్లాడతారు అని పెద్దలు అంటారే, అది ఒక సామెతగా నిర్ణయం అయిపోయింది. ఆ సామెతకి పరమార్థం ఇది. పరమార్థం ఏమిటో తెలుసా, అంత జాగ్రత్తగా ఒక మనిషిని గురించి కానీ ఒక విషయాన్ని గురించి కానీ మాట్లాడేటప్పుడు మాట్లాడాలా మాట్లాడకూడదా, మాట్లాడితే ఏమి ధర్మం, మాట్లాడకపోతే ఏమి ధర్మం, ఏమిటండి ఆ ధర్మం ఏమిటి అసలు? అలాగే పరాయి వాళ్ళకి తన యొక్క పాపాన్ని పంచిపెట్టడం కూడా ఒక ధర్మశాస్త్రం ఉందన్నానే నేను చెప్పేస్తాను. అది కూడా మన రామాయణం ఉంటే ఉంటుందిలేండి, రామాయణం అలా అవుతూనే ఉంటుంది. ఆ కారణం చేత ఒక ప్రభువు గారు మహానుభావుడు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయన ఒకానొక రోజున ఎవడో వచ్చి మహాప్రభు ఏదైనా డబ్బులు ఇవ్వండి అని రోజు ఆశ్రయిస్తూనే ఉన్నాడు కనుక ఓ రోజు సరే ₹1 పడేశాడు. వాడికి ₹1 పడేశాడు. పోని పట్టుపోరా అని వాడు తీసుకువెళ్ళి చేపల్ని పట్టుకునేటువంటి గ్యాలం ముళ్ళు కొన్నాడు. ఈ ₹1 పట్టుకెళ్ళి ఈ గ్యాలం ముళ్ళతో ఎన్ని వేల చేపలని పెట్టాడో, ఈ ముళ్ళు అయిపోయే వరకు పడుతూనే ఉన్నాడు వాడు. ఈ ముళ్ళు పాడైపోయే వరకు, ఈ ముళ్ళు దాగి కుచ్చుతూ ఉంటాం, ఇలా వేస్తూ ఉంటాం, అది లాగానే ఇలా లాగుతుంటారు కదండి, ఇలా లాగి పాపం ఎన్నో చెప్పాడు, మొత్తం మీద పట్టాడు. సరే అది ఏం జరిగిందో ఈయనకి ఏమీ తెలియదు. ఒకానొక రోజున యమధర్మరాజు గారి లిస్టులో ఈయన అకౌంట్ వచ్చింది. తీసుకురండి రా అన్నాడు బాలవాడిని.
తీసుకురమ్మని రానప్పటికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతుంటే ఈ చేపల గుట్టలు, ఎండు చేపలు గుట్టలు గుట్టలు కొండలు కొండలుగా కనిపిస్తున్నాయి. ఏం బాబు, యమలోకంలో వాళ్ళు కూడా తింటారా అన్నాడు వీడు. యమలోకంలో కూడా తింటారా మీరు చేపలు అన్నాడు. కాదులే దుకుమారాడు, భూముల మండలంలో ఒకడున్నాడు, వాడి పేరుతో బలాన్ రాజుగారు, అంటే వీడి పేరేనండి. బలాన్ రాజుగారు ఎవడిగో బలాన వాడికి బలానప్పుడు వాడి చేపలు ఈ డబ్బిచ్చాడు వాడికి. అందుకనే పాత్రను చేసి పాత్రతో చూసి మరీ దానం చేయాలి, అపాత్రుడికి దానం చేయకూడదు. చేస్తే దోషం వస్తుంది ధర్మశాస్త్రం. ఆ కారణం చేత పాత్రుడవనో కాదో తెలియక చాలా ప్రియాలను అడుగుతున్నాడు కదా అని వాడికి కూడా జోడిచ్చాడు. ఆ ఇచ్చిన డబ్బుని తీసుకెళ్ళి వాడు గేలం ముళ్ళు కొన్నాడు. ఈ గేలంతో ఎన్ని వేల చేపలను పెట్టాడు. అవే గుట్టలు కనిపిస్తున్నాయి కొండ మీద, అవే వాడు అనుభవించాలి. ఇవన్నీ అనుభవిస్తే తప్ప వాడి జన్మకి రాహిత్యం లేదనుకున్నారు అంటున్నారు ఈ యమకింకరులు. బాబు నేనే రా అనుకున్నాడు. అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ వీడే. అందుకోసం అని చెప్పి మహాప్రభు చాలా భయపడుతూ మొత్తం యమధర్మరాజు గారికి వెళ్ళాడు. సరే యమధర్మరాజు గారి దగ్గర చిత్తగుప్తుడు లిస్టు తిరిగేశాడు. తిరిగేస్తే వీడిగాడు సన్నాఫ్ తేడా ఉంది, పోతో సేంద్రా వీడికి ఎందుకన్నారు. ఏమండి మళ్ళీ బతికాడు, మళ్ళీ బతుకుతాడా, ఇది యథార్థమా అని. అందుకనే దింపుడు కళ్ళమని అప్పటి వరకు పుట్టింది ఆశ. మధ్యలో దింపుతూ ఉండడం, అప్పుడు మళ్ళీ చూస్తూ ఉండడం, ఆ అలవాటు ఆనాటి నుంచి బయలుదేరింది ధర్మశాస్త్రం కోసమని. అంటే ఎవడైనా ఒకవేళ పేరు తప్పున్నా తేడా ఉన్నా తిరిగి వీడు జీవిస్తుంటాడు. ఆ జీవిస్తాడేమో అని అవకాశం చూసుకోవడం కోసమని వీడిని కూడా మధ్యలో దింపి అనంతరం మళ్ళీ ముఖం మీద బట్ట తీసి మళ్ళీ జాగ్రత్తగా చూసి మళ్ళీ తర్వాత మళ్ళీ ఎత్తుకుని మళ్ళీ చూసి ఆఖరికి చితి మీద పెట్టిన తర్వాత కూడా చూడవలే. చూసిన తర్వాత మాత్రమే యజ్ఞ సంస్కారం వీడికి, అంతవరకు లేదు. అలా వీడిని ఇక్కడ చూస్తూనే ఉన్నారు. వీడి లోపల మళ్ళీ లేచి కూర్చున్నాడు వీడు. బతికాడు రాజుగారు అన్నారు. సరే ఊరుకున్నారు. కానీ ఈయనకి వెళ్ళి యమలోకంలో చూసి వచ్చినటువంటి ఆ కొండలున్నాయే, చేపల కొండలు, ఈ కొండల్లాగా పెరిగిపోయినాయి చేపలు. ఇవన్నీ ఎలా పోతాయా అనేటువంటి ఆ సూచన, ఆ కారణం మాత్రం వీడికి బాగా గుర్తుంది. ఇక్కడ మళ్ళీ బతికినా సరే ఆ చూసిచ్చినటువంటి విషయం గుర్తుంది. కానీ ఎవరికైనా చెబితే చచ్చిపోయినాడు మళ్ళీ బతుకుతావా, యమలోకానికి గెలిచావు పైగా అంటారు, నవ్వుతారు. పైగా చేపలు చదివితే అంతకన్నా నవ్వుతారు. ఏంటన్నా బాబు, అది స్కాంద పురాణంలోనే ఉందండి. ఈ కథ కూడా స్కాంద పురాణంలోనే ఉంది. అందుకోసమని ఎవరికి ఏమీ చెప్పుకోకుండా పాపం ఊరుకున్నాడు. ఒక మహానుభావుడు బ్రాహ్మడు కనిపించాడు. ఆ బ్రాహ్మణ్ణి, అయ్యా ఒక యథార్థం చెప్పనా నేనున్నాడు. ఇది యథార్థం జరిగింది మహాప్రభు, నాకు మాత్రం వాడు ఏం చేస్తాడో తెలియదు. ఏదో వాడు అడిగాడు కదా అని ₹1 పడేశాను. పడేసిన కారణం చేత ఇంత పాపం చుట్టుకుంది నాకు. ఈ పాపమంతా వాడు అనుభవించాలని శుభ్రంగా చెప్పారు నాతో కూడా ఉన్న ఈ యమకింకరులు. మహాప్రభు మీరు కూడా తింటారా ఈ చేపలంటే, ఏం కాదు ఫలానా వాడు ఈ పని చేశాడు, ఈ పని వల్ల పెరిగింది ఇదంతా, అందుకోసం వాడి జన్మలో ఇవన్నీ తీరవలే, ఇవన్నీ తీరితే తప్ప వాడికి విముక్తి లేదు అని చెప్పేశారు మహాప్రభు. ఆ తర్వాత యమధర్మరాజు గారు నా పేరు కాదన్నారు, నన్ను తిరిగి పంపించేశారు. ఈ లోపల నేను మళ్ళీ తిరిగి బ్రతికాను. అది జ్ఞాపకం ఉంది, ఇది జ్ఞాపకం ఉంది. కానీ ఆ బాధలోంచి ఎప్పుడు బయటపడతాను, ఈ కొండలు ఎప్పుడు తరిగిపోతాయి మహాప్రభు, దీనికి ఏమైనా ఉపాయం ఉందా అన్నాడు. ఒరే నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా అన్నాడు. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు చేరుతాను మార్గం అన్నాడు. మహాప్రభు మీరు ఏం చెబితే చేస్తానన్నాడు. సరే అయితే నీ కుటుంబం ఆరా ఏమిటో చెప్పమన్నాడు. నా భార్య మరణించిందండి, ఒక కుమార్తె మాత్రమే ఉంది. ఆ కుమార్తెకు కూడా వైధవ్యం వచ్చింది. ఆ వైధవ్యంతో ఆ కుమార్తె అలా ఉంది కనుక ఆ కుమార్తెతో వండి పెడుతుంది, నేను తింటున్నానండి, అంతకన్నా మా కుటుంబంలో ప్రస్తుతానికి ఏమీ విషయాలు లేవన్నాడు. అలాగే నీకు ఈ ఊరి చివర ఏదైనా స్థలం ఉందా అన్నాడు. నాకు లేకపోతే బోళ్ళు ఉన్నాయి అన్నాడు. ఆ ఊరవతల ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో వెంటనే ఇల్లు కట్టేసి అక్కడ నీ కూతుర్ని అక్కడ ప్రవేశపెట్టు, రోజు పొద్దుగూకిన తర్వాత నువ్వు చక్కగా పూలు పుచ్చుకుని సెంటు కొట్టుకుని అలా బయలుదేరి గుర్రం మీద రోజు ఆ కూతురి ఇంటికి వెళ్ళు, మళ్ళీ అక్కడి నుంచి పొద్దున్నే రా అన్నా. ఏమండి నేను అడిగిన దానికి మీరు చెప్పిన దానికి సంబంధం ఏదండి, కేవలం అదో ఆ కూతురికి అక్కడ ఇల్లు కట్టాలా, రోజు సాయంకాలం అక్కడికి వెళ్ళాలా, వెళ్ళేటప్పుడు పూలు గీలు సెంటు ఇవన్నీ పూసుకుంటూ మరీ వెళ్ళాలా, నేను పొద్దున్నే మళ్ళీ రావాలా అన్నాడు. ఇదిగో నేను చెప్పినట్టు చేస్తానన్నావా అన్నావా లేదా, నేను చెప్పినట్టు చెయ్యి, ఎంతగానో విషయం అని అడుగుతావు నువ్వు ఏమనకో, నేను చెప్పినట్టు చేయడం చేస్తే నీకు ఉపాయం రా అన్నా నేను. అంటే ఏమైనా సరేనన్నాడు. సరే మొత్తం మీద ఆయన ఎందుకు గురుంది ఆ కారణం కదా మొత్తం మీద చేశాడు. అలా చేసి రోజు కూడా సరాసరి రోడ్డు అమ్మడి వస్తూ ఉండేవాడు పొద్దున్నే గుర్రమించి. క్రమేపీ అసలు రాజుగారి పేరు పోయి కూతురుతో కాపురం చేసే రాజుగారని వీడికో పేరు వచ్చేసింది. ఓరి బాబోయే మహాప్రభు దుఃఖమారి పేరు వచ్చిందయ్యా, ఇటువంటి దౌర్భాగ్యమైంది, నన్ను ఏం చేయమయ్యావయ్యా, ఇదేయా నువ్వు చెప్పిన ఉపాయం అన్నాడు. నేను ఎందుకు చెప్పానో నీకు అనవసరం, నువ్వు నన్ను అడగడం అంతకన్నా అనవసరం, చెయ్యి అంతే
పెడదా నమ్మకం ఉందంటే వెళ్ళు, లేదా కూతురు వచ్చి ఇప్పుడు పెట్టుకో, ఇక నాకు కలదన్నాడు. ఇక నన్నే అడగదు, నువ్వు నన్ను అడిగావు కనుక చెప్పాను నీకు, ఆ కారణంగా నీ ఇష్టం. అలా రోజు అటువంటి పేరు వచ్చిందనే బాధపడుతున్నావా? అటువంటి పేరు వచ్చేది, ఎటువంటి పేరు వచ్చేది, ఏమనుకునేది, ఏమనుకున్నా సరే నువ్వు మారడానికి వీలేదు. రోజు నువ్వు పెడుతూ ఉండవలసిందే. అలా పువ్వులు చెంటు ఇవన్నీ పూసుకుంటూ ఉండవు, పెడుతూ ఉండవు. గుర్రం ఎక్కుతాడు శుభ్రంగా, అందరూ చూస్తుండగానే పెడతాడు. మళ్ళీ పొద్దున్నే వస్తాడు అక్కడి నుంచి. ఆ రోజు రాత్రి ఆ కూతురు గారింటోనే పడుకుంటాడు. కూతురు గారి దగ్గర నుంచే వస్తాడు. అందుచేత కూతురు దగ్గర పడుకునే రాజుగారు అని పెద్ద పేరు వచ్చేసింది. సరే, ఆ పేరు అలా పాపం కర్ణకఠోరంగా ఉంది. వింటూనే ఉన్నాడు, తప్పడం లేదు మహాప్రభు. ఒకనొక రోజున పొద్దున్నే తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తుండగా ఒక కుర్రవాడు అలా వాకిలి ఉడిచింది తల్లి, కళ్ళాపు చల్లింది. ఆ ముగ్గు తీసుకొద్దామని లోపలికి వెళ్ళింది. వీడు మాత్రం అలా మెట్టిమించి అలా పాకుతూ రోడ్డు మీదకి వచ్చాడు. కొంచెం పాకుతున్నాడు, కొద్దిగా మాటలు వచ్చేవాడికి. సరే, అమాంతంగా గుర్రం దగ్గరికి వచ్చేసింది. వచ్చిన తర్వాత చూశాడు ఈ కుర్రాన్ని. ఆయన కళ్ళను లాగిపెట్టేటప్పటికి ఈ కుర్రాడి మించి దూకేసింది. కళ్ళను లాగాడు, కుర్రాడిని దూకేసింది. సరే, కుర్రాడికి దెబ్బ తగిలిందేమోనని ఆ స్పీడ్ కొంచెం దూరం అలాగానే ఆపుకుని గబగబా దిగి వస్తున్నాడు ఆయన. గుర్రం దిగి వస్తున్నాడు. కుర్రాడికి దెబ్బ తగిలిందేమో, కుర్రాడిని చూద్దామని. ఈ లోపల ఆవిడ ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఇంట్లోంచి బయటకు వచ్చేవాడికి ఆ గుల్లం దగ్గర, కూతురు దగ్గర కాపురం చేశారు రాజుగారు నాడే. వాడు గుల్లం పెట్టి తొక్కించాడు. వాడు గుల్లం పెట్టి తొక్కించాడు నన్ను అని చెప్పంటున్నాడు వీడు. అంటుండగానే అమాంతంగా తల్లి వాడిని రెక్కపుచ్చుకుని ఎలా పైకెత్తి నేల మీద పెట్టి కొట్టింది. ఒరే దౌర్భాగ్యుడు, దుఃఖమాలివాడు జన్మ ఎత్తేవరా నా కడుపున పుట్టి, తక్కెడు నెత్తినేసుకున్నావురా అందావిడ. అన్నీ తిడుతోంది వాడిని. సరే, వీడేమో అమ్మాయి తొక్కాడేమో అని పాపం భయపడుతూ వస్తున్నాడు. ఈయన ఇది పొరపాటు జరిగిందమ్మా అని చెబుదామని వీడొస్తుంటే ఆవిడ మాత్రం అలా అంటున్నారు. సరే, ఏం చెప్పాలో తోచకమ్మా, నేను చూడలేదమ్మా అన్నాడు. నీ కూతుర్ని తీసుకెళ్ళిపోంది ఆవిడ. నీ కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళిపో, అయిపోయిందిగా అందావిడ. ఏమిటమ్మా, ఏమిటో నాకేం అర్థం కాలేదు తల్లి అన్నారు. ఇంకా నీకు అర్థం కాలేదా, చెప్పనా అందావిడ. ఏమిటో తెలుసా, నువ్వు చేసింది ఫలానా పని. ఆ ఫలానా పనికి ఆనాడు యమలోకంలో నీ పేర ఇన్నున్నాయని చెప్పారు. అందుకోసం ఎవడు చెప్పాడో నీకు ఉపాయం, ఈ కూతుర్ని అక్కడ పెట్టావు, రోజు వెళ్ళొస్తూనే ఉన్నావు. అందరూ తలో కాడు, తలో సంచీడు, తలో 2 వీసలు ఇలా పుచ్చుకున్నారు. ఇక 2 వీసలు మిగిలాయి. తక్కెడు అంటే 2 వీసలు. ఆ 2 వీసలు పొద్దున్నే వీడి మొహాన్ని వేసుకున్నాడు దిక్కుమాలాడు. నా కొడుకు సన్నాసి చూశావా, నా కొడుకు మొహాన్ని వేసుకున్నాడు అంటే గుర్రంతో తొక్కించాడు రాజుగారు అన్నాడు వీడు. ఆ గౌతుల దగ్గర కాపురం చేసే రాజుగారు తొక్కిచ్చాడు అంటున్నాడు వీడు. ఆ మాట అన్నందుకు వీడి పేరు పడింది తక్కెడు. అందుకోసమే ఆ దిక్కుమలు తక్కెడు వీడేసుకున్నారా అని నేల మీద పెట్టి కొట్టింది వాడిని. అంతే తీసుకుపోయినా అయిపోయింది, ఇక ఆఖరి తక్కెడే ఉంది, ఆ తక్కెడు వీడేసుకున్నాడు అన్నారు. ఆ కారణం చేత తన పాపాన్ని కూడా ప్రజలకు పంచిపెట్టే విధానం అలా ఉంటుంది అనే ధర్మం రాశాడు మహాప్రభు. ఎంతో అంటే బయటికి కథ మాత్రమే సంక్షిప్తంగా చెప్పేశాను, కానీ తన పాపాన్ని కూడా బయటి వాళ్ళకి పంచిపెట్టచ్చు. అంటే బయట వాళ్ళు కూడా విషయంతి లేకుండా ఏ రకమైనటువంటి మాట ఎవరినన్నా దానిలో మనకు కూడా తక్కెడు వస్తుంది. ఆ తక్కెడో వీసలో 2 వీసలో ఇలా మనం పంచుకుంటూనే ఉన్నాం. మరి ఎంత పాపం వస్తుంది మహాప్రభో. సుకృతం నకృతం కించిత్ దుష్కృతం బహుధాకృతం. అబ్బా, సుకృతం మాత్రం ఏమీ చేయలేదు, దుష్కృతం మాత్రం అబ్బో చాలా చేశానంటాడే భక్తుడు పరమాత్మ దగ్గర కూర్చొని. మరి దుష్కృతం